పూసాయమ్మ ఎన్నేలా ఇక ఆనందంతో పులకించేను ఈ నేల అడవి పూలు పూసాయమ్మ ఎన్నేలా ఇక ఆనందంతో పులకించేను ఈ నేల మురిసింది మారెడాకు మెరిసింది మావిడాకు పొంగింది సిన్నవాగు ఇయ్యాల జగులద్దింది జిల్లెడాకు తడిసింది తమలపాకు కొండగాలి అడవిని పెళ్ళియ్యాల అడవి పూలు పూసాయమ్మ ఎన్నెలా ఇక ఆనందంతో పులకించేను ఈ నేల ఆశలున్నాయి ఎన్నో ఊసులు పంచుకున్నాయి కలిసే తోడుగా బతికేలా గువ్వలు గూడు కట్టుకున్నాయి గుండెల్లో ప్రేమ నింపుకున్నాయి కాలం కలిసే రావాలా ఈ అడవే మా ఊరు కారడవే కన్నూరు ఈ చెట్టు సేవలు మాకు చుట్టాలే మాకున్న కట్టాలు తీరుత్తది అమ్మోరు మా పిల్ల జల్ల సల్లగా నూరేళ్ళు ఉండేళ్ళు దీయించు తల్లి మేరు మిలమిల సెలయేటి గలగల సిన్నారి నవ్వున నిలవాల కళ్ళ కపటాలు ఎరగని ఈ మంచి మనుషుల బతుకుల్లో తొలిపొట్టు కొడవాల అడవి పూలు పూసాయమ్మ ఎన్నేలా ఇక ఆనందంతో పులకించేను ఈ నేల ఇక ఆనందంతో పులకించేను ఈ నేల గూడెంలో తిమ్మప్పగాడి చెల్లెలు పెళ్లి అంటే మా మనవళ్ళు పెరిగేదాకా చెప్పుకోవాలి. ఇన్నాళ్ళకి నన్ను సపోర్ట్ చేస్తూ నువ్వు మాట్లాడిన మాట ఇదే. అది చాలు. తేవరు చెప్పిన దాన్ని బట్టి మనకే కాదు మన గూడానికి కూడా ఏదో అపాయం జరగబోతుందని తెలుస్తుంది. గుర్తొచ్చింది రేయ్, మరేమనుకున్నా మన జ్ఞాపక శక్తి అయినా మనల్ని అడవి నుంచి తరివేయాలన్నా మనల్ని కాదని ఇంకేమన్నా అడవిలో దింపాలన్నా నా పర్మిషన్ కావాలరా. కాబట్టి నన్ను ఎదిరించేవాడే లేడు. దేవరా ఓకే, నువ్వు అనుకున్నట్టు దేవరే గనక మనకి ఎదురు తిరిగితే ఇక్కడ ఈ చుట్టుపక్కల గోడల్లో మంచి జమా చెట్టి లాంటి వస్తాదుల్ని పెట్టించి మరీ కొట్టిస్తా. దేవరా అదేరా నేను అనేది. ఓహో, నీ అనుమానం దేవరని కదూ. ఆడు దేవరైతే ఇక్కడ రవణ దొర్రా, నన్ను ఎదిరించేవాడే లేడు. దేవరా సరేరా, నువ్వన్నట్టు దేవరా. అతన్ని ఇక్కడ వస్తాదులు కొట్టలేకపోతే పట్టణం నుంచి కుంగుఫు కరాటేలు తెలిసిన యోధుల్ని పిలిపిస్తా. దేవరా ఏంట్రా ఊరికే దేవరా 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 దేవరట దేవరా రే ఎర్రడా దేవర వచ్చారా? ఏంటి రమణ, ఏంటి నా పేరు జపం చేస్తున్నావు? అవును దేవర గారు, మీరెప్పుడొచ్చారు? అదే ఎవరో గూడెంలో ఉన్న వస్తాదుల్ని పెట్టి కొట్టించాలి అంటున్నావు కదా, అప్పుడు వచ్చాను. ఓహో, అది మీ చెవుల్లో కూడా పడిందా? ఏం లేదు దేవరా, మా కిట్టిగాడి పెళ్లి దగ్గర పడింది కదా, పిండి వంటలకి పిండి కొట్టించాలంటే ఆడవాళ్ల వల్ల అవదు, నలుగురు వస్తాదుల్ని పెట్టి పిండి కొట్టిస్తాను అంటున్నాను. అంతే ఎరా ఎర్ర అంతే కదా. నాకే తెలియదు. మరి పట్నం నుంచి కుంఫులు కరాటేలు అంటున్నావు? అబే నేను అలా అనలేదు. పెళ్లి గ్రాండ్గా చేద్దామని కింగ్ పూలు అంటే పెద్ద పూలు తెమ్మన్నాను, అందుకే కింగ్ పూలు అన్నాను. మరి కరాటేలు? అది పెళ్లికి వంట సామాన్లు, గరిటెలు, గరాటా లాంటివి కావాలంటే లిస్ట్ రాస్తున్నాను. అది ఇంకా నా మనసులోనే ఉండి బయటకు వచ్చేసింది అంతే. చూడు, నీ పిచ్చి పనులు మానేయమని నీకు చాలాసార్లు చెప్పాను, కానీ వినలేదు. ఇంకోసారి నెమళ్ల గుట్ట దగ్గర కనిపించావో మర్యాదగా ఉండదు.
అర్థమైందా? అది అలా చెప్పండి. నేను ఎన్నోసార్లు చెప్పాను ఈ నెమళ్ళ కూడా దగ్గరకు వద్దు, మనకి వచ్చి రాలేదు అని. విన్నారా? వినరు. ఈ మనిషి ఇంతే దేవరా. మీరు వెళ్ళండి, ఈయన గారి సంగతి నేను చూసుకుంటాను. రే ఎర్రడా, నువ్వు బాగా ఎదిగిపోయావురా. ఎలాగో కుంపు వాళ్ళకి డబ్బులు ఇచ్చాను కదా, మరి వాళ్ళ పని వాళ్ళు చేయాలి కదా. అందుకని నువ్వు సాకరొద్దు కానీ అమ్మా, దోమ్మ దా కోఆపరేట్ చేయొద్దు కానీ రారా నీ పని చెప్తాను. అయితే పాపం నీలికి ఈ విషయం తెలుసా? తెలుసు. తెలీదు. తెలిస్తే కిట్టబాబుని చచ్చిన చేసుకోవడానికి సిద్ధపడదు. అంటే కిట్టబాబు నీలుని తన ఆస్తి కోసమే పెళ్లి చేసుకుందాం అనుకున్నాడా? అంతే మరి. కానీ కమలియే ఒప్పుకోవడం లేదు. అసలు నా అనుమానం నీలుకు కూడా తెలిసే ఉంటుందా? తెలుసుండే అవకాశం లేదు. ఉంది ఉంది. రెండే సుఖబాబు, మా మల్లికి ఎవరు చెప్పారంట నీలుకి తిమ్మప్పిచ్చిన ఆస్తి, అదే ఆ పొలం కూడా కిట్టబాబుకి చెందుతుందని. దాని ద్వారా కిట్టబాబు బోల్డంత డబ్బు సంపాదించొచ్చంట. ఈ అనుమానం నాకెప్పుడో వచ్చింది. ఎందుకంటే ఎప్పుడైతే తిమ్మప్ప తన ఆస్తి కాగితాలు కృష్ణకిచ్చాడో అప్పటి నుండి కృష్ణ ప్రవర్తన మారిపోయింది. నేను ఈ విషయం మన లచ్చన్నకి రవిబాబుకి ఎప్పుడో చెప్పాను, కానీ వాళ్ళు నా మాటే వెళ్ళలేదు. పైగా 1-2 సార్లు నన్నే అనుమానించారు. అంతేకాదు తిమ్మప్ప కూడా ఇంకెప్పుడు నన్ను తన ఇంటి ఛాయలకి రావద్దని చెప్పాడు. అయినా మీరంటే ఉన్న అభిమానంతో నేను పదే నీళ్ళు గురించి అందరికీ చెప్పాను. నాకు తెలుసు చెప్పిందే చెప్తే వాళ్ళకి విలువ ఉండదని. అయినా నేను చెప్తూనే ఉన్నాను. అవును, మీరు శానాసార్లు చెప్పారు. అయినా మా వాళ్ళు ఎవరు వినలేదు. ఇప్పుడు భయం ఎత్తుంది. నాతో నీలు 1-2 సార్లు చెప్పినప్పటికీ నేను కూడా పట్టించుకోలేదు. నీలుకి ధైర్యం చెప్పి పంపించాను. కానీ ఇప్పుడు తలుచుకుంటే నాకే బాధ ఎత్తుంది. ఎందుకంటే పాపం నీలు పిచ్చిది, అమాయకురాలు. ఆమెకి ఆ అమ్మ తల్లి ఎప్పుడూ రచ్చనగా ఉంటుంది. అవన్నీ తర్వాత. ఇప్పుడు మనమందరం చేయాల్సిన పని తెలిసిందా? ఇక మనం ఎంతో జాగ్రత్తగా మన పథకాన్ని అమలు చేయటమే. ఈ విషయం మన మధ్యనే ఉండాలి. ఇక మనం ఎంతో జాగ్రత్తగా మన పథకాన్ని అమలు చేయటమే. ఈ విషయం మన మధ్యనే ఉండాలి, ఎవరికి తెలియకూడదు. నిజమే. ఈ విషయం మన ఆడవాళ్ళ మధ్యనే ఉంటే మంచిది కదా బాబు. అయ్యో, నన్ను కూడా కలిపేశారా? మరి అంతేగా. అంటే మన మధ్యలో అన్నానని నన్ను కూడా మీతో, అదే ఆడవాళ్ళతో కలిపేశారా? ఎంతైనా గవర్నమెంట్ అఫీషియల్ని కాస్తైనా గౌరవం ఇవ్వండమ్మా. క్షమించండి బాబు, నా ఉద్దేశం. చచ్చా, సరదాగా అన్నాను. సరే, ఈ విషయం మన ఆడవారి మధ్యనే ఉండాలి, సరేనా? సరే బాబు. ఇదిగో, మీరందరూ ఏదన్నా పేరెంటానికి వెళ్తే నన్ను పిలవడం మాత్రం మర్చిపోవద్దు. ఎందుకంటే మనం అందరం ఒక బ్యాచ్ కదా. అలాగే బాబు. వస్తాను. ఏయ్, విన్నారు కదా? ఇవాళ నుంచి మనం కిట్న బాబుని గమనిస్తూ ఉండాలి. అంతేకాదు
గూడెంలోకి ఎవరొచ్చినా వాళ్ళెందుకు వచ్చారు, ఎవరి కోసం వచ్చారు, ఇలా అన్ని విషయాలు సేకరించి అశోక్ బాబుకి చెప్పాలి. మరి ఆ కిట్టబాబుకి ఎవరు చెప్తారు? కిట్టబాబుకి ఎందుకే? అసలు మీకు సరిగ్గా అర్థం అవ్వలేదు. ఇలా రండి చెప్తాను. సరేనా? అలాగే. అందరూ ఇప్పుడు పెమానం చేయండి. వద్దు. ఎవరది? బయటకు రండి. దండాలు దొరా. ఒరే 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 లేరా అయ్యా, ఏమనుకోకండి అయ్యా, వీడికి ఇంకా పిచ్చి తగ్గినట్లేదయ్యా. సర్లే, వచ్చిన పని ఏంటి? ఏం లేదు దొరా, మిమ్మల్ని చూసి వెళ్దామని వచ్చాం. చూశారుగా, వెళ్ళండి. అరే రే కొండకి రారా, అయ్యగారు కోపంగా ఉన్నట్టున్నారు, ఇంకోసారి వద్దాం. కోపడితే ఎవరికరా, ఎవరికంట? నేనెవ్వరికి భయపడ్డాం. ఆ మాటకొస్తే భయ్యానికే నేనంటే భయ్యం. వచ్చిన పని చెబితే గాని నా నెలను. ఏంట్రా, ఏం చెప్పెళ్తావు? నాతో చేతులు కలపమని. నీతోనా? అవును, నాతోనే. మిగతా విషయాలు ఈడితో మాట్లాడు. ఎందుకో ఏంటో ఈడి చెప్తాడు. ఆడికి అన్ని విషయాలు చెప్పేశాను. ఒరే ఒరే, ఇవాళ నీకు మూడింది, లేకపోతే ఎవరితో మాట్లాడదాం ఎవడో తెలుసుకోలేకపోతున్నావు. నువ్వెవరో ఆయన ఎవరో తెలుసుకోరా. ఆయన దేవరా. మరి నువ్వెవరు కోణంగి? కోణంగా ఆడగాని వచ్చాడా? నా జోలుకొత్తే ఎవరిని ఉడిచిపెట్టను, ఆఖరికి ఈ దేవర్ని కూడా. అది సరే, ఇంతకి నువ్వెవర్రా? అదే పిచ్చి పేసిన రమణ ధోరణి. నా స్వార్థం కోసం ఎవరినైనా అత పాతాళానికి తొక్కేసే రమణ ధోరణి. కొడుకనే చూడను, కోడలనే చూడను. ఎవరైనా నాకు ఉపయోగపడతారంటే వాళ్ళ నుంచి ఏ సాయమైనా పొందొచ్చు. అంటే వాళ్ళకి దాసోహం అంటూ ఉంటాను. లేకపోతే సర్లే, ఇప్పుడు నా గురించి ఎందుకు, వచ్చిన పరిచూడు. అంటే మీరిద్దరూ రమణ దొర పంపితే వచ్చారన్నమాట. ఎందుకు, ఏం చెప్పన్నాడు ఆ రమణ దొర? ఏమి లేదు దొరా, ఆ రమణ దొర మీతో చెప్పమనేది ఏంటంటే, ఈ అడవి రాజులేని రాజ్యంలో అయిపోయిందట. దీనికి రాజు కావాలట. అది మీరైతే రమణ దొర సేవకుడిగా, చిచి సేనా నాయకుడిగా ఉంటూ మొత్తం కథ నడిపిస్తాడట. అంతేకాదు, ఇదివరకట్లాగా మీకు గౌరవం కూడా ఇస్తాడట. మీరు అంటే రేపటి నుంచి ఒక పెద్ద పని ప్రారంభించాలట. అది చెప్పడానికే నన్ను చిచి మమ్మల్ని పంపించాడు దేవరా. మీరు ఏది చెప్తే అది అక్కడికి చేరవేస్తాను. నాకు మీతో కబురు చేసేంత ధైర్యం వచ్చిందంటే రమణ దొర ఎంత ఎదిగిపోయాడో తెలుస్తోంది. ఈ మాట నాతో తన్నే వచ్చి చెప్పమన్నానని చెప్పు. వెళ్ళు. అయితే దొరా, మీరు రమణ దొర మాటకి అవునన్నారా కాదన్నారా? చెబితే అది కూడా వాడికే చెప్తాను, వాడిని రమ్మను. లేదు దొరా, సరే కాదు, ఈ రెండింటిలో మీరు ఏది చెప్పినా ఆయన ఇంకో మాట కూడా చెప్పమన్నారు. అది చెప్పి వెళ్ళి ఆయనకి మీ మాట చెప్తాను. ఓహో, సరే అన్నాను అనుకో. ఏం చెప్పమన్నాడు? జీవితాంతం మీ కాలి చెప్పు కింద పడి ఉంటానన్నాడు. కాళ్ళ దగ్గర పడి ఉండేవాడు చెప్పు కిందకి చెప్పు మారతాడు. తన చర్మం ఒలిచి మీకు పాదరక్ష చేయిస్తానన్నాడు. ఇంకా ఈ అడవి మొత్తం మీ గుప్పిట్లో ఉండడానికి ఎంత కష్టమైనా పడతానన్నాడు. ఒకవేళ కాదు అన్నాను అనుకో, అప్పుడేం చెప్పన్నాడు? అది యా అలా నీళ్ళ వాళ్ళతో నెమరేసుకుంటావేట్రా వాద్యమ్మ. నిర్భయంగా చెప్పు, నేనేం చేయదలుచుకున్నాను. నిర్భయంగా చెప్పు, నేనేం చేయదలుచుకున్నాను. అప్పుడేనో దారికి వస్తాడు. చెప్పరా, చెప్పా. ఏం చెప్పాడు చెప్పు. అది మీరు కాదు అంటే కాదు అంటే చెప్పు. కాదు అంటే
తన కాలుతో మిమ్మల్ని పాతాళాన్ని తొక్కేస్తానన్నాడు. మీ చర్మం వలిచి తన కాళ్ళకి చెప్పులుగా వేసుకుంటానని చెప్పమన్నాడు. ఈ ఎడవంతా తన గుప్పిట్లోకి తీసుకుని మిమ్మల్ని తరిమి కొడతానన్నాడు. ఇంకా ఒకవేళ మీరు అడవిలోనే ఉండాలనుకుంటే తన కాళ్ళ దగ్గర వెళ్ళి చెప్పు నీ రమణకి, పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే ఈ అడవిలో నా కాలు గుచ్చుకున్న ముళ్ళుతో లేపేస్తానని చెప్పు. దౌర్జన్యంలో నా మీసానికి ఉన్నంత సర్వీస్ కూడా లేదు ఆ రమణ దొరకి. ఏం చూసుకుని ఎగిరిగిరి పడుతున్నాడో తెలుసుకుంటానని చెప్పు. శాస్త్ర ధర్మం ప్రకారం, రాజరిక సంప్రదాయాల ప్రకారం రాయబారిని ఏం చేయకూడదు కాబట్టి వదిలేస్తున్నాను. వెళ్ళి చెప్పు. దమ్ముంటే నా దగ్గరకు వచ్చి చెప్పాను. పొమ్మంటుంటే ఇంకా తెత్తు నుంచి మాట్లాడతావు. పదా కోడంగి మృత్యుదేవతను ఎప్పుడో చూసావురా? ఆడి కానీ ఇటు వచ్చాడా చెప్పు. అయినా నేనెప్పుడు ముత్యుదేవతను చూడలేదు. నువ్వు కానీ చూసావా? అరే ఇందాక నాకు ఎదురొచ్చి త్వరగా రారా, ఎందుకు ఇంత ఆలస్యం ఉందిరా? ఈ పాలొత్తే నేను ఇక ఆలస్యం చెయ్యను అని చెప్పలేకపోయావా? అయినా ఒరే నాకు కూడా ఒక్క పాలు చూపించవా? ఏది మృత్యుదేవతనా? ఈసారి నిన్ను రాయబారానికి పంపమని రావణ ద్వారా చెప్తానులే. రమణ ద్వారా? అది నేనే కదా. ఒరే 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 ఈ అమ్మ కడుపుమాడ, నీ దండం పెడతా, వదిలేరా నన్ను. ఇంత ఏడుపు ఏడ్చి ఎందుకంటావేంట్రా? నీ పిచ్చుకలు ఎత్తుకెళ్ళా. పిచ్చుకలు వద్దులేరా, పెద్దమైపోతాయి. ఏనుగులంటే చిన్నవైతే కొత్త బాగుంటది. అలాగేనా? నీ ఏడుపు ఏనుగు ఎత్తుకెళ్ళా. గుర్తెచ్చుకోరా. గుర్తు రావడం లేదురా. గుర్తు రావట్లేదా? ఎందుకు వచ్చిందిలేరా? ఆ దేవరు కొట్టింది నిన్ను కాదు కదా, నన్నే కదా. అమ్మమ్మో, ఎంతలో పెద్ద ప్రమాదం తప్పిపోయింది. అందుకే ఆ రమణ ద్వారా చెప్పిన పని ఏది చేయకూడదు. ఏమంటావురా? రమణ ద్వారా నేనే కదరా. బా రమణ ద్వారా నువ్వు కోణంగిరా. ఇప్పుడు ఏం జరిగిందిరా? నేను కొట్టానురా. అసలు నేను ఎవరిని? అమ్మా, ఇప్పుడు తెలియచ్చినట్టుంది. నువ్వు కోణంగి కదా. కోణంగి నువ్వు కదా. ఒరే మూలిగే నక్క మీద తాడికాయ పడ్డట్టు అబ్బా, అసలే ఆ దేవర విసిరికి ఇందాక కింద పడి ఎముకలన్నీ విరిగిపోయాయిరా. అయినా నీకు బుద్ధి పోయే కాలం వచ్చే కాలం ఏంట్రా? అసలు నీకేమైందిరా? నాకేమైంది? నాకేం కాలేదు. ఒరే నీ పిచ్చి తగ్గడానికి ఎవడో ఒకడు దేవుళ్ళు వస్తే తప్ప మనశ్శాంతి లేదు. ఎవరు బాబు నువ్వు? కొంపదీసి ఆ దేవర గారిని పంపించాడా? దేవరా ఆడెవడో నాకు తెలీదు. నీకు గాని కోణంగా ఎవడో తెలుసా? కోణంగా? ఆడెందుకు? అవన్నీ నీకు అనవసరం. ముందు ఆడు ఎక్కడుంటాడో చెప్పు, అప్పుడు చెప్తాను. ఇదిగో ఈడే ఆ కోణంగా. అంటే నువ్వే నా కోణంగి? కోణంగా ఎక్కడ ఎక్కడ ఎక్కడాడో ఇంటి గాని వస్తే చెప్పు. ఆ కోణంగి నీకు కనిపిస్తే నాకు చెప్పు. నీకు కనిపిస్తే నాకు చెప్పు. ఇదిగో నువ్వెవరో, నీ పేరేంటో, ఏ గుణం వాడువో మాకు తెలియదు. కోణంతో నీకు పనేంటి? నా పేరు నాగు, కుబుసో నాగు. నేను కంట్రిగూడెం అవతలున్న సర్పగూడెం వాడిని. ఆ కోణంగి ఏవో పిచ్చి మందులు చేసి అందరికి పంచాడంట. అందుకే ఆడి కోసం ఎతుకుతున్నాను. నా పేరు ఎర్రోడు. ఇదిగో ఈడే కోణంగి. ఈడి పిచ్చితో చచ్చిపోతున్నావు. నువ్వు ఏం చేయదలుచుకున్నావు అది చేసే, నీ ఇష్టం. నిజమా? భద్రమ్మ తల్లి మీదొట్టు. ఎరా కోణంగి, ఎంత కాలానికి దొరికావురా?
నీ పేరేంట్రా? అదేట్రా అలా అడుగుతావు? నేను కోణంగినే. నన్నన్నారే 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 రే తన నన్నన్నారే 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 రే తన నన్నన్నారే నన్నన్నారే